జగన్ యాత్రలకు దక్కిన ఫలితం, జగన్ యాత్రల ద్వారా లేదంటే జగన్‌కి వస్తున్న జనాదరణ, జగన్‌కి పెరిగిన క్రేజు ఇవన్నీ చూస్తా ఉంటే జగన్‌కి ఈ మధ్య జరిగిన టూర్‌లు గోదావరి జిల్లాలో భీమవరంలో జరిగిన టూర్ గాని, దేవరపల్లిలో జరిగిన టూర్ గాని, మొన్న కర్నూలులో జరిగిన టూర్ గాని, అంతకుముందు విశాఖలో జరిగిన టూర్ గాని, ఇవన్నీ అంటే కారణాలు ఏదైనా కావచ్చు. కారణాలు ఆ టూర్‌లు ఏ విధంగా జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికో, ప్రమాదాలు జరిగిన వాళ్ళని పరామర్శించడానికి ఎందుకంటే పరామర్శ యాత్రలు ఇవన్నీ. కానీ అక్కడ జగన్ వస్తున్నాడని తెలిసి జనం రావడం అనేది, ఆ జనాన్ని చూసి, ఆ టూర్‌లకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీలో ఉన్న ప్రతి నాయకుడికే కాదు, వైసీపీ అధినేత జగన్‌కు కూడా 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా అయిందట ఈ టూర్ల ప్రతిఫలం. ఇక కేసులు ఇవన్నీ వాళ్ళు లెక్క చేయట్లేదు. కేసులు పెట్టారా, అరెస్టులు చేశారా, జైల్లో పెట్టారా అవన్నీ అలాగే జరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో అవన్నీ కామనే. వీళ్ళు పెట్టలేదా కేసులు, వీళ్ళు చేయలేదా అరెస్టులు, తర్వాత బయటకొచ్చి ఆ కేసులన్నీ రద్దు చేసుకోలేదు. వీళ్ళు కూడా రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే ఆ కేసులన్నీ రద్దయిపోతాయి. అది వేరే విషయం. కొట్టేసుకుంటారు, కొట్టించేసుకుంటారు ఆ కేసులన్నీ. అందుకని అవి లెక్క చేయట్లేదు. కానీ తమ బలం ఎంత పెరిగిందో, తమ బల పరీక్షలో ఎంతవరకు నగ్గామో, ప్రజల్లో ఇంకా ఆదరణ ఏ స్థాయిలో ఉందో, దీనికైతే మాత్రం ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. అదే ఒక 1000 ఏనుగుల బలం అయితే వచ్చిందట జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే అస్సలు ఈ టూర్లు ఆపకూడదని అయితే ఫిక్స్ అయిపోయారట గట్టిగానే. ఎందుకు అంటే తప్పు మనదే గాని జనాలది కాదు అని చెప్పి డిసైడ్ అయిందట వైసీపీ ఇప్పుడు. ఇంతకుముందు సరిగ్గా తిరగకపోవడం వల్ల, అధికారంలో ఉండడం వల్ల, సెక్రటేరియట్‌కే పరిమితం కావడం వల్ల, ఏదో బటన్లు నొక్కేసుకొని మేము డబ్బులేసేస్తున్నాం, ఇక అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఈ చూసి మళ్ళీ జనాలు ఓట్లేసేస్తారు అని చెప్పి వాళ్ళు ఆలోచించిన తీరు తప్పు అని చెప్పి ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు జనాల్లో ఉండాలి, జనాల సమస్యలు తెలుసుకోవాలి. ఇప్పుడు అది టీడీపీ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాగా ముఖ్యమంత్రి గారు సైలెంట్‌గా అక్కడ కూర్చోవట్లేదు ఆఫీస్‌లో, సెక్రటేరియట్‌లో కూర్చోవట్లేదు ఆయనేమి. ఆయన క్యాంప్ ఆఫీస్‌లో కూర్చొని రాజకీయాలు నడపట్లేదు. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎవ్రీథింగ్ సోషల్ మీడియాలో అప్డేట్ వస్తుంది. ప్లస్ ప్రతి ఈ నెల పింఛన్‌కి ఏ ఊరు వస్తారు, ఈ నెల ఏ జిల్లా వస్తారు అనేది అందరూ ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో ఏ నెల కూడా ఆయన వాయిదా వేయలేదు. ఎక్కడ ఉన్నా, ఏ విదేశాల్లో టూర్‌లో ఆ టైంకి వచ్చేసి 1వ తారీఖుని పింఛన్ ఇవ్వడానికి వెళ్తున్నారు. ఏదో కుటుంబంతో కలుస్తున్నారు, ఆ రోజంతా వాళ్ళతో గడుపుతున్నారు, వాళ్ళ సాదర బాధకాలన్నీ తెలుసుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కానీ ఇప్పుడు తిరుగుతారు. అంటే జనాల్లోకి వెళ్తే జనాదరణ ఉంటుంది జగన్‌కి. అది ఇప్పుడు తెలుస్తుంది ఈ యాత్రల వల్ల. ఇక నుంచి జనాల్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యారట, టూర్లు పెట్టుకోవాలనుకుంటున్నారట. ఎందుకంటే జనాల్లో జగన్ ఉంటే గనక ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే ప్రభుత్వం ఒక రకంగా బలం పెరుగుద్ది తప్ప దానివల్ల తగ్గే అవకాశం ఉండదు. ఇది సింపతి రూపంలోనూ, ఇంకో రూపంలోనూ జగన్‌కి ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వదు. ఈ క్యాలిక్యులేషన్ ఇప్పుడు వైసీపీ అధిష్టానం వేసుకుంటుందట. టూర్ల వల్ల బలం, అది కూడా 1000 ఏనుగుల బలమే తప్ప నష్టం ఏమీ లేదు అని ఫిక్స్ అయ్యారట. టూర్లు మాత్రం ఇక్కడి నుంచి కంటిన్యూ కాబోతున్నాయి.